చాలా మందికి కలిగే సాధారణ సందేహం ఇది. కరెన్సీకి స్వతహాగా ఏ విలువ లేదు, అది రాసుకోవడానికి కూడా ఉపయోగపడదు. ఎందుకంటే అందులో తెల్లగా ఉండే భాగం దాదాపు శూన్యం. కరెన్సీ కేవలం మారకం కోసం ఏర్పరచుకున్న మధ్యవర్తి మాత్రమే. ప్రతి వ్యక్తికి ప్రతిరోజు జీవించేందుకు చాలా వస్తువులు కావాలి. మానవ శ్రమ కలవడం వల్ల వాటి మారకపు విలువ వస్తుంది. అటువంటి వస్తువులు, సేవలు, ఉత్పత్తులు ప్రజలకు అవసరం. ఏ వ్యక్తికి అవసరం లేని ఉత్పత్తిని ఏ దేశము తయారు చేయదు. కరెన్సీ గురించి కాసేపు మర్చిపోయి ఓ ఉదాహరణ తెలుసుకుందాం. మీరు మీ స్నేహితుడు కలిసి కష్టపడి పెన్నులు తయారు చేశారనుకుందాం. ఇద్దరికి ఆకలేసి ఫాస్ట్ ఫుడ్ సెంటర్ కు వెళ్లారు. అక్కడ మీకు దోశలు తినాలనిపించింది. ఫాస్ట్ ఫుడ్ వాడికి పెన్నులు కావాలి. ఒక్కో పెన్నుకు ఒక్కో దోశ అనుకుందాం. మీరు 2 పెన్నులు ఇస్తే తను మీకు 2 దోశల టోకెన్లు ఇస్తాడు. ఆ టోకెన్లు మీరు కౌంటర్ దగ్గర ఇస్తే అక్కడ ఉన్న వంటవాడు మీకు దోశల్ని ఇస్తాడు. ఇక్కడ టోకెన్ తో దోశను తాత్కాలికంగా మార్చుకున్నారు. కానీ టోకెన్ కు స్వతహాగా పెన్నులాగా రాసే గుణం గాని, దోశలాగా ఆకలి తీర్చే లక్షణం గాని లేవు. పరోక్షంగా మార్చుకోబడినవి మాత్రం పెన్నులు, దోశలు. ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లో రకరకాల టిఫిన్లకు రకరకాల రంగుల టోకెన్లు పెట్టుకున్నట్టుగానే వివిధ దేశాల్లో ఉన్న ఉత్పత్తుల్ని, సేవల్ని పరస్పరం వినిమయం చేసుకునేందుకు వీలుగా కరెన్సీ అనే టోకెన్లను వివిధ డినామినేషన్ లో తయారు చేస్తారు. దోశల సంఖ్యను బట్టి, పెన్నుల సంఖ్యను బట్టి టోకెన్ల సంఖ్య అవసరమవుతుంది. అంతేగాని టోకెన్లు ఎక్కువ ఉన్నంత మాత్రాన దోశలు, పెన్నులు ఎక్కువ కావు కదా. కరెన్సీని చట్టబద్ధంగా రిజర్వ్ బ్యాంక్ ఆధీనంలో ముద్రిస్తారు. చట్ట వ్యతిరేకంగా నేరస్తులు దొంగ నోట్లను ముద్రిస్తారు. విలువలేని దొంగ కరెన్సీ కూడా సమాజంలో చెలామణి అవడం వల్ల కృత్రిమంగా ధరలు పెరుగుతాయి. పేదవాళ్లకు కష్టాలు అధికమవుతాయి. జాతీయ ఉత్పత్తికి అనుగుణంగా కరెన్సీ చెలామణి అయ్యేలా ముద్రిస్తారు. అందుకే డబ్బు ఎంత పడితే అంత ఎక్కువ తక్కువ ముద్రించుకోవడానికి ఎటువంటి అవకాశం లేదు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.